హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చూడండి, మనము నువ్వులు వేసుకున్నాం కదా, ఆ నువ్వులు 7 డేస్ టైంలో మీకు చూపించాను. పాలకూర వేసిన దాంట్లోనే నువ్వుల విత్తనాలు కూడా వేశాను. ఎన్ని మొలసాయో చూడండి. పాలకూర కూడా ఇందులోనే మిక్స్ అయిపోయింది. కొంచెం గ్రోత్ పెరిగాక చూపిస్తానన్నాను కదా, ఇప్పుడు ఫ్లవర్ స్టార్ట్ అయ్యింది. అందుకే వీడియో పెడుతున్నాను. చూడండి, దాదాపు 1 మంత్ అవుతుంది. వీటికి నువ్వులు ఎలా వస్తాయో కూడా మీకు ఆ ట్యూబ్స్ లాగా వచ్చి అందులో ఉంటాయన్నమాట. అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి చుక్కకూర పెట్టుకున్న దాంట్లో మట్టిలో విత్తనాలు కలిసి తోటకూర కూడా మొలిసిందండి. చుక్కకూర ఎక్కువగా ఏం కనిపించట్లేదు. అలాగే పాలకూర విషయానికి వస్తే ఇది మాత్రం మొత్తం కంప్లీట్ పాలకూర విత్తనాలు వేశాను. లేతగా ఎంత చక్కగా ఉందో కదా. ఈ స్టేజ్లో హార్వెస్ట్ చేసేసుకున్నాక మళ్ళీ మనకు 2-3 సార్లు కోసుకోవచ్చండి. ఒకసారి పాలకూర విత్తనాలు వేసి చూడండి మీరు ఇంట్లోనే. మీరు ఏ పూల మొక్కలు తెచ్చుకున్నా డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుందండి, అనుభవం లేని వారైతే. నేను చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలు నెల రోజులు వారం రోజులకో చచ్చిపోయేటి. కానీ ఈ పాలకూర విత్తనాలు వేసుకుంటే అసలు ఎంత చక్కగా మొలకెడతాయో, బాగా మొలకలు వస్తాయి. అలాగే మనము కొన్ని పెట్టుకుంటే వేరే వేరే వాటిలలో పెట్టుకుంటే ఆకు కూడా పెద్ద సైజులో వస్తుంది, బాగుంటుందండి. ఒకటే వీడియోలో 3 గురించి చెప్తున్నాను. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే, ఏది వీలుగా ఉంటే, ఏ విత్తనాలు అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. పాలకూర అయితే బయట నుంచి కొనుక్కొచ్చుకోవాల్సిందేనండి విత్తనాలు. ఇంకా నువ్వుపప్పులు అంటే మన వంటగదిలో ఉంటాయి, ఆవాలు కూడా తెచ్చుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, కామెంట్ పెట్టండి మీకు ఏమనిపించిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.